మీకు తెల్ల వెంట్రుకలు బాగా ఉండి ఎలా ఈ తెల్ల వెంట్రుకల ఇబ్బంది పోతుంది అనుకుంటున్నారా? ఇంట్లో ఈ విధంగా చేయండి. ఒక ఇనుప పేనంలో కొన్ని మెంతులు వేసి బాగా వేయించి దాంట్లో కల్జమాకు వేసి బాగా వేయించండి. అందులో కాఫీ పౌడర్ వేసి నల్లగా అయ్యేటట్టు బాగా వేయించిన తర్వాత అది మిక్సీ పట్టి ఆ మెత్తగా అయిన పౌడర్లో నువ్వుల నూనె కొబ్బరి నూనె పోసి బాగా మిక్సీ చేసి దాన్ని ఇనుప పేనంలో రాత్రంతా ఉంచి మార్నింగ్ లేవగానే నెత్తంతా అప్లై చేసి ఒక గంట తర్వాత తల స్నానం చేయండి. మీకు నల్ల వెంట్రుకలు అలానే ఉంటాయి. తెల్ల వెంట్రుకలు రాకుండా జీవితంలో మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి పదార్థాలు. మీరు మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా ఈ మోకాళ్ళ నొప్పి పోవట్లేదు, ఎలా పోతుందని ఇబ్బంది పడుతున్నారా? ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారా? అయితే ఈ విధంగా చేయండి. ఎలా అంటే 2 స్పూన్ల సొంటి పొడి తీసుకొని దాంట్లో 1/2 స్పూను మిరియాల పొడి కలిపి గోరువెచ్చని వాటర్తో పేస్ట్ లాగా తయారు చేసి మోకాళ్ళ మీద అప్లై చేయండి. ఇలా మొత్తం చుట్టూ ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ చుట్టూ అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత కడగండి. ఇలా డైలీ చేయడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి మీరు హెల్తీగా అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మీరు బెల్లీ ఫ్యాట్తో బాధపడుతున్నారా? ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఈ బెల్లీ ఫ్యాట్ పోతలేదు అని బాధపడుతున్నారా? అయితే ఈ విధంగా చేయండి. ఎలా అంటే కొంచెం సోంపు, జీలకర్ర, అలాగే ఓమ, శొంఠి, అలాగే దాల్చిన చెక్క, అలాగే ఫ్లెక్సీ సీడ్స్ ఇవన్నీ కలిపి బాగా వేడి చేసి పౌడర్ చేసి డైలీ మార్నింగ్ గోరువెచ్చని వాటర్లో 1 స్పూన్ కలుపుకొని తాగండి. మీ బెల్లీ ఫ్యాట్ మొత్తం పోతుంది. 21 డేస్ చేయండి. ఇలా మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి. మీరు బెల్లీ ఫ్యాట్తో బాధపడుతున్నారా? ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఈ బెల్లీ ఫ్యాట్ పోతలేదు అని బాధపడుతున్నారా? అయితే ఈ విధంగా చేయండి. ఎలా అంటే కొంచెం సోంపు, జీలకర్ర, అలాగే ఓమ, శొంఠి, అలాగే దాల్చిన చెక్క, అలాగే ఫ్లెక్సీ సీడ్స్ ఇవన్నీ కలిపి బాగా వేడి చేసి పౌడర్ చేసి డైలీ మార్నింగ్ గోరువెచ్చని వాటర్లో 1 స్పూన్ కలుపుకొని తాగండి. మీ బెల్లీ ఫ్యాట్ మొత్తం పోతుంది. 21 డేస్ చేయండి. ఇలా మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి. మీకు తెల్ల వెంట్రుకలు బాగా ఉండి ఎలా ఈ తెల్ల వెంట్రుకల ఇబ్బంది పోతుంది అనుకుంటున్నారా? ఇంట్లో ఈ విధంగా చేయండి. ఒక ఇనుప పేనంలో కొన్ని మెంతులు వేసి బాగా వేయించి దాంట్లో కల్జమాకు వేసి బాగా వేయించండి. అందులో కాఫీ పౌడర్ వేసి నల్లగా అయ్యేటట్టు బాగా వేయించిన తర్వాత అది మిక్సీ పట్టి ఆ మెత్తగా అయిన పౌడర్లో నువ్వుల నూనె కొబ్బరి నూనె పోసి బాగా మిక్సీ చేసి దాన్ని ఇనుప పేనంలో రాత్రంతా ఉంచి మార్నింగ్ లేవగానే నెత్తంతా అప్లై చేసి ఒక గంట తర్వాత తల స్నానం చేయండి. మీకు నల్ల వెంట్రుకలు అలానే ఉంటాయి. తెల్ల వెంట్రుకలు రాకుండా జీవితంలో మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి పదార్థాలు. మీరు మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా ఈ మోకాళ్ళ నొప్పి పోవట్లేదు, ఎలా పోతుందని ఇబ్బంది పడుతున్నారా? ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారా? అయితే ఈ విధంగా చేయండి. ఎలా అంటే 2 స్పూన్ల సొంటి పొడి తీసుకొని దాంట్లో 1/2 స్పూను మిరియాల పొడి కలిపి గోరువెచ్చని వాటర్తో పేస్ట్ లాగా తయారు చేసి మోకాళ్ళ మీద అప్లై చేయండి. ఇలా మొత్తం చుట్టూ ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ చుట్టూ అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత కడగండి. ఇలా డైలీ చేయడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి మీరు హెల్తీగా అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మీకు తెల్ల వెంట్రుకలు బాగా ఉండి ఎలా ఈ తెల్ల వెంట్రుకల ఇబ్బంది పోతుంది అనుకుంటున్నారా? ఇంట్లో ఈ విధంగా చేయండి. ఒక ఇనుప పేనంలో కొన్ని మెంతులు వేసి బాగా వేయించి దాంట్లో కల్జమాకు వేసి బాగా వేయించండి. అందులో కాఫీ పౌడర్ వేసి నల్లగా అయ్యేటట్టు బాగా వేయించిన తర్వాత అది మిక్సీ పట్టి ఆ మెత్తగా అయిన పౌడర్లో నువ్వుల నూనె కొబ్బరి నూనె పోసి బాగా మిక్సీ చేసి దాన్ని ఇనుప పేనంలో రాత్రంతా ఉంచి మార్నింగ్ లేవగానే నెత్తంతా అప్లై చేసి ఒక గంట తర్వాత తల స్నానం చేయండి. మీకు నల్ల వెంట్రుకలు అలానే ఉంటాయి. తెల్ల వెంట్రుకలు రాకుండా జీవితంలో మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి పదార్థాలు.